నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలోనూ బ్యాడీ మార్కెట్ గురించి తెలుసుకుందాం. ముందుగా మీ సైడ్ వర్షం వస్తుందో లేదో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. మా సైడ్ అయితే ఋతుపవనాలు రావడం జరిగింది, వర్షం అయితే పడుతుంది. ఇప్పుడు ప్రజెంట్ చినుకులు పడుతున్నాయి. ఇక్కడ వచ్చేసి మనకు మార్కెట్ 8వ తారీఖు 6వ నెల 2026వ సంవత్సరం. ఈరోజు సోమవారం వచ్చేసి ఒక 3000 బస్తాలు అయితే టెండర్కి అయితే రావడం జరిగిందనమాట. వీటిల్లో ధరలు చూసుకున్నట్లయితే మంచి కాయలు అయితే డబ్బీ లావు రకాల్లో చూసుకున్నట్లయితే 30 నుంచి స్టార్ట్ అయినాయండి. సెకండ్స్ 40,000 అట్లా నడిచినాయి అనమాట. మంచి కాయలే మనకు బెస్ట్ క్వాలిటీ ఉంటే 40 నుంచి స్టార్ట్ 50,000-55,000 వరకు టాప్ అయితే నడవడం జరిగిందనమాట. కొద్దిగా క్వాలిటీ మనకు తక్కువ ఉంటే 30 నుంచి 40 కొన్ని నడిచినాయి, 40 నుంచి 45 సెకండ్స్ ఎక్కువగా నడిచినాయి అనమాట. బెస్ట్లో అయితే కొంచెం తక్కువగా నడిచినాయి, అంటే 46, 47, 48 ఎక్కువగా కనిపించాయి అనమాట. అలాగే కడ్డీ బ్యాడ్కి వచ్చేసి మంచి క్వాలిటీ ఉంటే 50,000 అండి ఈరోజు. మంచి క్వాలిటీ సెకండ్స్ వచ్చేసి 40,000, మీడియాలో అయితే 40 నుంచి 42, 44, 46 ఇట్లా ఎక్కువగా కనిపించాయి మార్కెట్లోనే. అలాగే క్వాలిటీ వైజ్ మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ 2043 35కి మించి అయితే ఎక్కడా కనిపించలేదు. బెస్ట్ క్వాలిటీలు అయితే లేవు, చలో క్వాలిటీలు అన్ని 32, 33, 34 క్వాలిటీలే. అంటే ఇవి వచ్చేసి ఒరిజినల్ కలరు సైజు ఫస్ట్లో మనకు తీసుకొచ్చినప్పుడు 40, 45 అమ్మిన క్వాలిటీలు అయితే ఇప్పుడు 38 అట్లా పోతున్నాయి మంచి క్వాలిటీలు. లేదు మనకి సెకండ్సే ఉన్నాయి పూరా అనుకుంటే 25 నుంచి స్టార్ట్ 28 అట్లా నడుస్తున్నాయి అనమాట. ఇంకా కడ్డీ డబ్బీ విత్తనాలు ఎవరైనా తీసుకోకుంటే కానీ ఈ నెంబర్కి కాల్ చేసి తీసుకోవాలన్నమాట. విత్తనాలు ఉన్నాయి, కాయలు ఉన్నాయి, మీరు ఏమన్నా ఇబ్బంది ఏం లేదు. ఇంకా చూసుకున్నట్లయితే క్వాలిటీ వైజు కలరు కాంబినేషన్ బట్టి రేట్స్ పోవడం జరిగింది. సర్పన్ 102 అయితే ఈరోజు 40-41 టాపు బెస్ట్ క్వాలిటీ లైన్లలో. లేదు బిలో క్వాలిటీ అయితే 30-35 రేట్లు ఎక్కువగా కనిపించాయి. 5531 మంచి క్వాలిటీలు ఉంటాయి మనకు మంచి క్వాలిటీలు ఉంటాయి 20-22,000, 24,000, 25,000 టాప్లు. 341 అయితే 18-19,000 ఇట్లా ఎక్కువగా నడవడం జరిగిందనమాట. అలాగే క్వాలిటీ కొంచెం తక్కువ ఉంటే 14-13 ఇట్లా సెకండ్స్ అనమాట. తాలుగాయలు కూడా ఈరోజు 11,000 పోయినాయి 5531. అలాగే 341 కొంచెం సెకండ్స్ అయితే 14-15 ఇట్లా నడిచినాయి. తేజాలు అయితే 18-19,000 నడుస్తున్నాయి అనమాట. ఈరోజు గుంటూరు మార్కెట్ యార్డ్ కూడా తెరుచుకుంది. ఎందుకంటే ఈరోజు కూడా అక్కడ ధరలు చూసుకున్నట్లయితే 2043 38,000 టాపెస్ట్ క్వాలిటీ అయిన తర్వాత ఆర్మూర్లో వచ్చేసి 21-22 బెస్ట్ క్వాలిటీలు నడిచినాయి. కర్నూలు డీలక్స్లో వచ్చేసి 22,000 వరకు నడిచినాయి అనమాట. క్వాలిటీ వైజ్ నడుస్తున్నాయి, ఎందుకంటే ప్రజెంట్ క్వాలిటీ మెయిన్ అండి. ఎందుకంటే ఈ ఏసీలలో పెట్టలేదు కాబట్టి అన్ని క్వాలిటీలన్నీ అమ్మేసుకున్నారు. క్వాలిటీ తక్కువ ఉండే క్వాలిటీలు వస్తున్నాయి అనమాట. ఈరోజు బ్యాడీ మార్కెట్లో కూడా కర్నూలు డీడీలు అయితే 20-21 నడిచింది బెస్ట్ క్వాలిటీ లైన్. అలా లేదు నంబర్ 5 వచ్చినాయి అనుకుంటే 22,000 నడిచినాయి. అలాగే సూపర్ 10లో అయితే 23,000 నడిచినాయి మంచి క్వాలిటీలు అండి. అలా ఇవే మనకు సెకండ్ చూసుకున్నట్లయితే 12 నుంచి స్టార్ట్ అండి 14-15,000 అట్లా నడిచినాయి అనమాట. ఇక చాలా చోట్ల వర్షాలు అయితే పడాల్సి ఉందన్నమాట. మనకు వచ్చేసి ఈ ఋతుపవనాలు ఇప్పుడు స్టార్ట్ అయినాయి. ఇంకా ఇప్పుడు చాలామంది ముందస్తుగానే చిల్లి వేసినారనమాట. ఇప్పుడు రేపు నెల లేకుంటే ఈ నెలాఖరికి చాలామంది నాటుకున్న రైతులు కూడా నాటే రైతులు ఉన్నారు, నాటుకునే కాదు నాటే రైతులు కూడా ఉన్నారు. అది ముందుకు చూద్దాం. ఇంకా ఏసీలో వచ్చేసి 2043 ఈరోజు 18,000 నుంచి స్టార్ట్ 2025 సరుకులు అయితే 30-31 వరకు బెస్ట్ క్వాలిటీలో. లేదనుకుంటే 25-26 నడిచినాయి. ఈ సంవత్సరం అయితే 35-36 నడుస్తున్నాయి బెస్ట్ క్వాలిటీలో. లేదు మనకు సెకండ్సే ఉన్నాయనుకుంటే 25 టాప్ 2025. 2024 అయితే 22-23కి మించి అడగటం లేదు. సర్పన్ 102 30,000కి మించి అడగలేదు. కడ్డీ డబ్బీ వచ్చేసి 35కి మించి అడగటం లేదు. రెండు డబుల్ అయితే ఎక్కడ కనిపించలేదండి. ఇక తెల్లగాయలు మచ్చకాయలు చూసుకున్నట్లయితే మోస్ట్లీ 15 నుంచి 30,000 వరకు అయితే కడ్డీ, 15 నుంచి 28 అయితే డబ్బీ నడిచింది. డబుల్ డీ వచ్చింది కొంచెం 20-22 నడిచింది లావు రకాల్లో. ఇక తెల్లగాయలు చూసుకున్నట్లయితే 10 నుంచి 15,000 కొన్ని రకాలు 2043, కొన్ని రకాలు ఈ సర్పన్ 102లో. అలాగే కొన్ని రకాలు బెస్ట్ ఉంటే 16 కూడా నడిచినాయి అనమాట. లేదు వైట్లు ఎక్కువగా ఉన్నాయంటే 5-6,000కి మించి అయితే పోలేదు. సీడతాలంతా కూడా 3 నుంచి 4,000 కొన్ని, 4 నుంచి 6,000 అయితే కొన్ని పోవడం జరిగిందనమాట. ఓవరాల్గా మార్కెట్ అయితే స్టడీగానే నడిచింది. కొంచెం క్వాలిటీ లేనందువల్ల మనకు రేట్స్ అనేవి హై పోలేవు. లేకుంటే 55-56 నడిచాల్సిన క్వాలిటీలు కూడా ఉన్నాయి. చూద్దాం అది ఏం జరుగుతుంది అనేది కూడా. ఇక ఛానల్ మంది చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొద్దిగా
మనకు కంప్లైంట్స్ అయితే వస్తున్నాయి అనమాట. మొన్న ఒక రైతు అంగిట్లో పెట్టింటే వాళ్ళకి తెలియకోకుండానే ఈయన అమ్మి డబ్బులు కొట్టేసినాడు అకౌంట్కి అని ఒక వార్త అయితే వచ్చిందనమాట. అది ఎంతవరకు నిజమనేది తెలుసుకోవాల్సిందే. రైతులు కూడా చాలా జాగ్రత్త పడండి. మీరు అమ్మాలనుకుంటే డైరెక్ట్ అక్కడికే వెళ్ళి అమ్మండి. లేదు నమ్మకస్తున్నా అంటే వాట్సాప్ కాల్ ద్వారా మీరు తూకాలు రాసుకొని రేట్ సరిపోతే ఇచ్చుకుంటే గిన మీరు తూకాలు వేయండి. బ్యాడ్కి నైట్ ఎక్కితే పొద్దున్న దిగుతారు. మీరు తక్కువ రేటుకి అమ్ముకొని మళ్ళీ బాధపడి ఎక్కువ రేటు ఉంది కదా ఈరోజు ఛానల్ చూసి అనుకోద్దండి. మీ క్వాలిటీ ఏం రేట్ నడిస్తే ఆ రేటే అమ్ముకోండి. ఎందుకు చెప్తున్నా అంటే నిన్న 2-3 రైతులు కలిశారు. ఆయనది వచ్చేసి పులుగుట్టుపల్లి ఏమో, ఆ రైతుది 2025 సరుకు 30,000 అమ్మినాడు అంటున్నాడు. బూజు పట్టిన దానికి తక్కువ రేట్ వేసి 4 సంచులు రేటు చూపించి మిగతావి 72 సంచులు అమ్మినట్లుగా గుర్తించారనమాట. ఇది ఇట్లా చేయొద్దండి వ్యాపారస్తులు కూడా. ఎందుకంటే చాలామంది నష్టపోతారు. రైతులు 30,000తో తక్కువ అంటే మంచి క్వాలిటీనే 40,000 అన్న పోలా నా ఏసీ లేదని ఆయన అంటున్నాడు. ఈయన 30,000కి తూకాలు చేసి అమౌంట్ కొట్టేసినాడు. ఇట్లా ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం పులుగుట్టుపల్లిలో ఈ విషయం అయితే జరిగిందనమాట. నిన్న నా రైతులైతే నా దృష్టికి అయితే తీసుకొచ్చారు. అయినా ఏపీఎంసీ మార్కెట్కి వెళ్ళి మీరు కేసు ఫైల్ చేసినట్లయితే అక్కడ మీకు ఏమన్నా ఛాయిస్ ఉంటే గిన రైతులకు చేసే అవకాశం ఉంటుందన్నమాట. అంటే టెండరు మీరు అమ్మిన సరుకు ఏమన్నా చూపిస్తే గిన మీకు ఇబ్బందిగా ఉండదన్నమాట. ఇక ఏదండి వీడియో కింద మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.